తప్పుడు కేసులు పెట్టడం, అన్ని ఆ తప్పుడు కేసుల మీద ఎన్నాళ్ళైనా నెలల తరబడి జైల్లో ఎట్లా ఉంచాలనే అవసరమైన మెథడాలజీ మోడస్ ఆపరెండి డెవలప్ చేసుకోవడం, చట్టంలో ఉండే వెసులుబాటును లొసుగులను ఆసరా చేసుకుని పోలీస్ వ్యవస్థ అంతా దాంట్లో పక్కాగా తర్ఫీదు అవుతుంది. వాళ్ళే ఇదిగా ఉన్నారు. సో నువ్వు దాంట్లో బిజీగా ఉన్నారు మీరు. సో లా అండ్ ఆర్డర్ లేదు, ఇవి రైతులకు సంబంధించిన సమస్యల నుంచి అడ్రస్ చేసే సిస్టమ్ లేదు. ఎడ్యుకేషన్ చూస్తే గందరగోళంగా మన 10th క్లాస్ ఎవాల్యుయేషన్ చేస్తే 37 నుంచి మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తే అది 90 మార్కులకు పోతున్నాయి. పైగా తర్వాత చూస్తే ఎవరు అడిగితే వాళ్ళకు నాకు ఎన్ని తేడా ఉన్నట్టున్నాయంటే అన్నీ వేశారంట. ఇంకా మెగా డిఎస్సి అదేదో దాని నడుస్తూ ఉన్నట్టుంది. అంటే ప్రజలందరినీ ఒక రకమైన సైకలాజికల్ స్టేట్కు పొద్దున లేస్తే, మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపరిమితమైన ఆ ప్రచార సంబంధమైన ఒక పెద్ద విస్తృతమైన మెషినరీ ఏదైతే ఉందో, దాంట్లో వచ్చే బాకా పత్రికలు, ఛానల్స్తో పాటు ఇవి కాక వందలాది యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ పెట్టి దీంతోపాటు మౌత్ పబ్లిసిటీలో ఫస్ట్ నుంచి సిద్ధహస్తులు చేసేది ఇదే పనే. ఒక వర్చువల్ క్రైసిస్ క్రియేట్ చేస్తారు, ఒక వర్చువల్ రోజీ పిక్చర్ క్రియేట్ చేస్తారు. అదే సర్వం. మనం దాన్ని ఆ దీంట్లోనే అది అంతా అది చూసి దాన్ని చూస్తే నువ్వు భయపడాలంటే నువ్వు భయపడాలి, లేదా బ్రహ్మాండంగా ఉందంటే ఉంది అనుకోవాలి. 5 కోట్ల మందిని హిప్నటైజ్ చేసి తామనుకుంటున్నదే సమస్యలు, తామనుకుంటున్నదే పరిస్థితే కోరుకోదగ్గది, లేదా రాష్ట్రం అట్లుండడమే బాగుంటుంది, దానికోసం ఎంత అప్పులు చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎవరిని ఎక్కడ తొక్కినా పర్లేదు, జనం చూస్తూ ఊరుకుండాలి, అదే నడుపుతున్నారు. ఆ ధైర్యం నుంచే ఆయన మాటలు, ఆ దబాయింపులు కానీ ఆ మాటలు వస్తాయి. నిన్న స్ట్రైట్కి వచ్చారు, చిన్న చిన్నవి నేను ఏవి డొంక తిరుగుడు వాటికి కాదు, స్ట్రైట్ అడిగేది అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మీరే అందరు చాలామంది వచ్చారు, ఇంకా కొద్దిమంది కూడా వచ్చినట్టున్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో 1.5 గంటలు 2 గంటలు మాట్లాడారు, ఇష్యూస్ అన్నీ కవర్ చేశారు. ఇష్యూస్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్కడా తోలనాడలే ఇంకోటనలా, ఇదిగో ఈ సిచ్యువేషన్ ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది, మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఆ రోజు సాయంత్రం అనుకుంటా, మధ్యాహ్నం ఏమో ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు, అతను ఏదో రప్పరప్పని ఇంకో పక్కకు పోయినాడు. రామాయణంలో పిడకల పెట్టట్టే అది క్రియేట్ చేసింది మీరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఈయన దగ్గరికి వచ్చినప్పుడే అప్పుడే ఎవరో రిపోర్టర్ తీసుకొచ్చి చూపించారు, ఇదిగో ఇది టీడీపీ కార్యకర్తలు కూడా తెలిసింది అని. అంటే అవునా అని చూసి ఆయన దాని మీద కామెంట్ చేశాడు. ఇష్యూ ఆ రోజు వచ్చిండేది, ఒకవేళ నువ్వు ఆన్సర్ చేయాలంటే సత్తెనపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు పోయి జనం రావడం గురించి కానీ నీకు ఏదైనా సమస్య ఉన్నా, లేదా సత్తెనపల్లికి అక్కడికి పోయి ఆయన వచ్చిన తర్వాత ఏదైనా జరగాలని ఏదైనా మాట్లాడు పర్లేదు. లేదు అంతకుముందు పొదిలికి సంబంధించి పోయి వచ్చాడు, అక్కడ ప్రధాన అంశం వచ్చి పొదిలికి పోవడం మీద రైతులకు సంబంధించిన అంశము, పొగాకు సంబంధించిన అంశము, మేము చేసేసాము జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పోవడం ఎందుకు అనగలిగింటే బాగానే ఉండేది. దానికి ఆన్సర్ ఇవ్వలే, దీనికి ఇవ్వలే, మధ్యలో దీని మీదకి పోయింది. మరుసటి రోజు పేపర్లు చూస్తే, వాళ్ళ పేపర్లు ఈనాడు కానీ జ్యోతి కానీ ఇంకా టీవీలు చూస్తే ఒక్కటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ కానీ దానికి ఈయన ఆన్సర్స్ కానీ ఉండవు. ఈయన ఆన్సర్స్ ఉండవు, క్వశ్చన్స్ ఏమైనా 2-3 పెట్టారేమో తెలియదు అడుగుని ఎక్కడన్నా, ఆన్సర్స్ అయితే నాకు కనపడలే. మొత్తం ఈయనంతగా డొక్క చేరుతా, డోలు కడతా, తాట తీస్తా. ఒక్క దగ్గర అన్నట్టున్నాడు, మేము అడిగితే వాళ్ళు అడగాల మీరెవరని. ఏదో వీడియో ఉందా, ఎక్కడ ఉందా, అదేనా ఉండేది లోడ్ చేసింది. ఇదే టీడీపీ గ్రామ నాయకులంతా కూడా ఎక్కడికక్కడ నిలదీయండి, మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు అందిస్తారు. ఏమంటారంటే నిలదీస్తే
చట్టం మీద ఉద్యమం స్టార్ట్ చేస్తాం. వెరీ క్లియర్, నో క్వశ్చన్. ప్రతి ఇంటికి ఎవరిని బెదిరిస్తున్నాడండి నాకు అర్థం కావట్లే. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగాడో ఆయన చెప్పడం కూడా పూర్తి కాలే, ఎవరో అడగడం. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఈయనకు తెలిసింటుంది. సరే అడిగాడు, అడిగితే ప్రజలు అడగాలంట. అంటే 5 కోట్ల మంది వచ్చి అడుగుతారా? లేదా మన లెక్కల ప్రకారం 1,60,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నట్టున్నాయి. వైట్ రేషన్ కార్డులో ఉండే 1,40,00,000 కుటుంబాలు ఎంతో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరూ వచ్చి అడగాలనా? వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా? ఎవరు అడుగుతారు? మీడియా అడిగితే అడగాలి, అది లేదు. ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి, మీ వాళ్ళు అడగరు. ప్రతిపక్షం అడుగుతుంది, అదర్ ప్రతిపక్షాల్లో ఉండే పార్టీలు, డిఫరెంట్ పార్టీస్ అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఒప్పుకోకపోయినా ఉండేది వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా అడుగుతారు. మేము అడుగుతాం. ఆ రోజు అడిగింది మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగాక, నీవు ఇర్రెస్పాన్సిబిలిటీ కాకపోతే, లేకపోతే దాన్ని ఏమనాలో ఆ ఏజ్ చూసి గట్టిగా అనలేం. కానీ రివర్స్ తిట్టడం, తాట తీయడం ఏది నాకు అర్థం కావట్లే. ఎవరు తాట తీస్తాడు? అంతకుముందు ఏమో భూస్థాపితం చేస్తానంటాడు, తాట తీస్తానంటాడు. ఇది ఆన్సరా? జనం అడిగితే నేను చెప్తానంటే జనం ఎక్కడ అడుగుతారు? నేను అడిగేది ఏంది? అది ఎలాగో దించుతారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, బ్యాలెట్ పేపర్లోనూ అక్కడ చూపిస్తారు. లేదు ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు వచ్చి ఇక్కడ అడుగుతారు. రేపు ఎలాగో మీరు ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు అక్కడ అడుగుతారు. కానీ ఇప్పుడు దీనికి నీకు ఆన్సర్ ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకంటే నీకు ఆన్సర్ లేదు కాబట్టి. ఆ రోజు ఎలక్షన్లకు ముందు ఏదైతే ఇంటింటికి పోయి ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం చూపించారు. 3 రకాలుగా మోసం చేశారు. మేనిఫెస్టో అనే పేరుతో, మేనిఫెస్టోకు ముందు నుంచి మొదలు పెట్టాడు. ఎక్కడ వివిధ సభల్లో కానీ, తర్వాత వాళ్ళది ఏది మీటింగులతో పాటు, ఆయన పర్సనల్ మీటింగులు, జాయింట్ మీటింగులతో చెప్పడంతో పాటు నాంచిగా ఆఖరికి మేనిఫెస్టో రూపంలో ఒకటి తీసుకొచ్చాడు. వాటిలో చెప్పారు. అందులో బ్రాడ్గా ఇవి ఇస్తామని ఏదైతే ఉన్నాయో, ఇంటింటికి పోయిన దాంట్లో ఇట్ ఈజ్ లైక్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్గానే వస్తే బ్యాంకు నుంచి వచ్చినట్టు వచ్చి నువ్వు ఇచ్చావు, విత్ సంతకంతో సహా. అంటే అది ఎట్లా చూస్తుంటే మనకు డేట్తో సహా. బాండ్ అని ఎందుకంటున్నామంటే ఇట్ ఈజ్ ఎ కమిట్మెంట్ 1-on-1 వీళ్ళిద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తే రామకృష్ణారెడ్డికి మధ్య, ఇదిగో రామకృష్ణారెడ్డి మీ ఇంట్లో ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఇదిగో ఇంత అని చెప్పి నువ్వు చేసి, దాంతోపాటు నేను గ్యారంటీగా నేను మీకు ఇస్తాను, త్రికరణ శుద్ధితో ప్రామిస్ చేస్తున్నాను,